అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్ నాబార్డ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి. ఈరోజు మేము గ్రామీణ భారత్ మహోత్సవ్ అంటే తెలంగాణ 2025 అంటే 12th ఎగ్జిబిషన్ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దాదాపు తెలంగాణ ఫార్మేషన్ జరిగిన దగ్గర నుండి మేము రెగ్యులర్గా ఎగ్జిబిషన్ మేళాలు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇంతకుముందు దక్కన్ హాత్ పేరుతో ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ పెట్టడం జరిగేది. దాన్నే మేము ఈ సంవత్సరం పేరు మార్చి గ్రామీణ భారత్ మహోత్సవ్ అని చెప్పేసి 12th ఇయర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. ఇది దాదాపు 8వ తారీఖు ఇవాళ స్టార్ట్ అయ్యి 15వ తారీఖు అంటే దాదాపు 1 వీక్ వరకు ఉంటుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు, తర్వాత హ్యాండ్లూమ్స్ ఉన్నారో వాళ్ళ వీవర్స్ని, తర్వాత మహిళా సంఘాలు, తర్వాత ఫామ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను, తర్వాత రూరల్ ఆర్టిజాన్స్ను వాళ్ళందరికీ కలిసి ఒక కామన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ చేయాలనేదే ఈ యొక్క దీని ఉద్దేశం. ఈ ఖర్చు అంతా కూడా నబార్డ్ అంటే స్టాల్స్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ తీసుకురావడానికి కానీ, అకామిడేషన్ కూడా అంతా కూడా నబార్డే భరాయిస్తుంది. వాళ్ళు వచ్చేసి వాళ్ళ రూరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నారో డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే అర్బన్, తర్వాత ఇక్కడ రూరల్ ఉత్పత్తులు కాబట్టి రూరల్ అర్బన్ కనెక్ట్ చేస్తే కన్జ్యూమర్స్కి తక్కువ కాస్ట్లో అనేది అందించాలని చెప్పేది ఈ యొక్క గ్రామీణ భారత మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కువ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసినప్పుడు దాదాపు ఫిజికల్ సేల్స్ 1.5 crores అయింది. దాదాపు ఈ సంవత్సరం కూడా 2-2.5 కోట్ల సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఫెస్టివల్ ముందు కాబట్టి తర్వాత అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క గ్రామీణ ఉత్పత్తులు ఎవరైతే రూరల్ ఆర్టిజాన్స్ని ఎంకరేజ్ చేయాలి. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దాదాపు 53 స్టాల్స్ పెట్టాము. తర్వాత జిఐ ప్రోడక్ట్స్, ఆ జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ అంటారు. సో జిఐ ప్రోడక్ట్ అనేది సపరేట్గా ఒక పెవిలియన్ అనేది ఈ సంవత్సరం లాంచ్ చేశాము. దానికి ఏంటంటే ఇంపార్టెన్స్ అథెంటిసిటీ, ఎక్కడ ఆరిజిన్ అయింది, అథెంటిసిటీ అనేది ఉంటుంది, రిలయబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి ఎవరైతే ఆర్టిజాన్స్ కూడా మంచి అంటే బెటర్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్, ఈ యొక్క 8 రోజుల ఎగ్జిబిషన్ని అందరూ కూడా మొత్తం మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు దర్శించి, తర్వాత అంటే ఇంకొకటి ఏంటంటే అవకాశం ఏంటంటే వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. దాదాపు 21 రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మనకి ఆ యొక్క ఏదైతే 21 రాష్ట్రాల నుండి వచ్చారో ఆ ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు అంటే క్రాస్ లెర్నింగ్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉత్పత్తి వాళ్ళు చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక క్రాస్ లెర్నింగ్ అనేది కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఇవి కాకుండా వర్క్షాప్స్, సెమినార్సు, జిఐ ప్రోడక్ట్ అవేర్నెస్, డిజిటల్ బ్రాండింగ్, తర్వాత ఇలాంటి వాటిల్లో కూడా వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ఉత్సవం. సో చెప్పండి, ఈ ఉత్సవంలో ఎంతవరకు ఆర్టిజన్స్కి హెల్ప్ అవుతుంది? చాలా వరకు మనము యాక్చువల్ గ్రామీణ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిఐ ఇండెక్స్ ప్రోడక్ట్స్ అంటాము. లొకేషన్కి వాటికి జిఐ ఇండెక్స్ వస్తుంది. అవి ఒకే దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ చూడడం అనేది రేర్. సో ఆల్మోస్ట్ 22 స్టేట్స్ నుంచి ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది అండర్ ఏజెస్ ఆఫ్ నబార్డ్. సో నబార్డ్ వారు వీటిని 11 yearsగా ప్రమోట్ చేస్తున్నారు, ఎవ్రీ ప్రోడక్ట్ కంట్రీ వైడ్గా. సో అందరూ కూడా ప్రజలకి కూడా చాలా వరకు జెన్యూన్ ప్రోడక్ట్ ఏంటి అనేది తెలీదు. సో జిఐ ఇండెక్స్ అని ఉంటుంది అని చెప్పి దట్ ఈస్ జెన్యూన్ అని, ఈ పలానా ప్రొడ్యూసర్ ఆ జెన్యూన్ ఆర్ట్ని ప్రమోట్ చేస్తున్నారు అనేది తెలీదు. కొన్నిసార్లు ఫేక్ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు మనము, కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్ మీద స్పిన్ ఆఫ్స్ లాగా ఏదో ఒకటి చేయొచ్చు. సో అవన్నీ లేకుండా మీకు ఇక్కడ యాక్చువల్ జెన్యూన్ వీరు ట్రైనింగ్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఇక్కడ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది రైట్ ఆపర్చునిటీ. సో అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ యూనిక్ క్రాఫ్ట్స్ని చూడొచ్చు. ఎక్కువగా క్రాఫ్ట్స్ అండ్ ఆర్టిజన్స్ చూస్తే ఎవరైనా మాల్కి వెళ్తారు, మాల్లో షాపింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ షాపింగ్ చేయడంలో వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మనకి మాల్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కమర్షియల్ మాస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. యాక్చువల్ జెన్యూన్ ఆర్టిజన్ ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్కి సిమిలారిటీ ఉండదు. సేమ్ ప్రోడక్ట్ లాంటివి దొరకవచ్చు, బట్ ఫైన్ డిఫరెన్సెస్ ఉంటాయి.
సో ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ యూనిక్. హ్యాండ్మేడ్ అంటేనే అది దట్ యూనిక్నెస్ విల్ బి దర్. సో అందుకని ఆ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి, ఆ యూనిక్ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా దొరుకుతాయి. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నబార్డ్ వారు గ్రామీణ ఉత్సవ్లో అందరూ యూటిలైజ్ చేసుకొని ఆ యాక్చువల్ ప్రోడక్ట్స్ ఏంటి, ఏ ప్రదేశం నుంచి ఏది వస్తుంది అనేది చూడొచ్చు. మీరు పర్సనల్గా మీరేం షాపింగ్ చేసుకున్నారు? నేను ఇంకా టైం దొరకలేదు ఇప్పుడు నా గో. బట్ నాకు ఎప్పుడు కూడా టాయ్స్, తర్వాత యూనిక్ హ్యాండ్లూమ్స్ బాగా ఇష్టము. సో నేను ఏవి మీరు చెప్పండి వాట్ ఈస్ గుడ్, నేను ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ సీ. కేరళది చూసాము, కొన్ని నారాయణపేట నుంచి యూనిక్ టసర్స్ ఉన్నాయి, ఓన్లీ 20 వీవర్స్ చేస్తారు అది. అండ్ చెరియల్ కూడా పెయింటింగ్స్ మనం చూస్తే తెలంగాణలో ఓన్లీ 20 మెంబర్స్, 16 మెంబర్స్ అనుకుంటాను ఒక ఫ్యామిలీ ఉంటారు, వారే జెన్యున్ క్రాఫ్ట్ని చేయగలుగుతారు. సో అలా రేర్గా ఉంటారు. సో వాటిని మనం ప్రమోట్ చేసి వాటిని అలైవ్గా మన హిస్టరీని, మన కల్చర్ని కంటిన్యూ చేయాలి. సో లేటెస్ట్గా హైదరాబాద్ అర్బన్ కమ్యూనిటీస్కి మీరు తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి, ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది? హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ స్కిల్లింగ్ అన్ని ఏరియాస్లో. సో నబార్డ్తో కూడా మేము స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ అండ్ ట్రైనింగ్ వర్క్ చేస్తున్నాము. సో హౌ టు ఇంక్రీజ్ ద స్కిల్ వర్క్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ అనేది ఎఫర్ట్ పెడుతున్నాం.